మోస్ట్ ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ క్వశ్చన్ ఇన్ మై డిఎమ్స్. అన్న నేను బీటెక్ సెకండ్ ఇయర్లోకి ఎంటర్ అవుతున్నాను, అన్న నేను బీటెక్ థర్డ్ ఇయర్లోకి ఎంటర్ అవుతున్నాను, విఎల్ఎస్ఏ సైడ్ ఇంట్రెస్ట్ ఉంది, ఎలా స్టార్ట్ చేయాలి, ఏ డొమైన్ ఈజీగా ఉంటుందో చెప్పండి, ఆ డొమైన్ సెలెక్ట్ చేసుకుంటా, దాని సైడ్ ప్రిపేర్ అవుతా అంటున్నారు. ఇక్కడ మ్యాటర్ ఈజీ డొమైనా హార్డ్ డొమైనా అని కాదు, ద రైట్ అప్రోచ్ నేను చెప్తాను విను. ఇప్పుడు స్టెప్ 1 ఏంటంటే ఫస్ట్ అసలు నీకు విఎల్ఎస్ఏ ఏంటో తెలియాలి, విఎల్ఎస్ఏలో ఏం డొమైన్స్ ఉన్నాయో తెలియాలి. స్టెప్ 2 ఏంట్రా అంటే ఏ డొమైన్కి ఏ టైప్ ఆఫ్ స్కిల్ కావాలి, ఆర్ ఏ టైప్ ఆఫ్ స్కిల్ డెవలప్ చేసుకోవాలో తెలియాలి. స్టెప్ 3 ఇది చాలా ఇంపార్టెంట్, నో యువర్ స్ట్రెంత్. అంటే నీకు ఏ టైప్ ఆఫ్ స్ట్రెంత్ ఉందో తెలుసుకోవాలి. అంటే కోడింగా, అనలాగ్ ఎలక్ట్రానిక్సా, డిజిటల్ ఎలక్ట్రానిక్సా, ఇలా నీ స్ట్రెంత్ ఏంటో నువ్వు ఫైండ్ అవుట్ చేయాలి. స్టెప్ 4 ఏంట్రా అంటే నీ స్ట్రెంత్ ఏంటో ఫైండ్ అవుట్ చేసిన తర్వాత నీ స్ట్రెంత్కి తగ్గట్టు డొమైన్ సెలెక్ట్ చేసుకుని దాని వైపు ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలి. ఐ బిలీవ్ దిస్ ఈస్ ద రైట్ అప్రోచ్. మీలో ఎవరైనా బిగినర్స్ ఉంటే సెకండ్ ఇయర్ కానీ, థర్డ్ ఇయర్ కానీ, ఈవెన్ ఫోర్త్ ఇయర్ అయినా కానీ నేను చెప్పిన స్టెప్స్ ఫాలో అయ్యి మీ స్ట్రెంత్ ఏంటో ఫైండ్ అవుట్ చేసి డొమైన్ అనేది సెలెక్ట్ చేసుకుని ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేయండి. అండ్ ఈ టాపిక్ పైన నేను ఇంకా క్లియర్గా మన ఛానల్లో ఒక వీడియో చేశాను, హౌ టు సెలెక్ట్ డొమైన్ అని. ఆ లింక్ అయితే బయోలో యాడ్ చేస్తాను, ఒకసారి ఆ వీడియో కూడా చెక్ చేయండి. అండ్ ఇంకెవరైనా బిగినర్స్ విఎల్ఎస్ఏ సైడ్ వెళ్దాం అనుకుంటే ఒకసారి ఫ్యాక్ట్స్ అబౌట్ విఎల్ఎస్ఏ వీడియో కూడా చెక్ చేయండి. వీడియో చూసిన తర్వాత కూడా ఇంకేమైనా డౌట్స్ ఉంటే ఒకసారి పింగ్ చేయండి. ఇంకుంటా మరి, బాయ్.